ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అమ్మా అమ్మా ఏమైందమ్మా? మీరిద్దరూ ఎందుకలా ఉన్నారు? చెప్పమ్మా. తాతయ్య మీరైనా చెప్పండి తాతయ్య, ఏం జరిగింది అసలు? అమ్మా, నానా నాన్నా, నానా నానా. రే, మీ నాన్న కనిపించడం లేదురా. అదేంటి తాతయ్య? అవునరా, ఉదయం నుంచి మీ నాన్నగారి జాడ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు, ఏమయ్యారో తెలియట్లేదు. నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదురా. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా టెన్షన్గా ఉందిరా ఆదిత్య. అమ్మా నువ్వేం టెన్షన్ పడకమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళరమ్మా. ఫోన్ చేశారా అమ్మా? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని తాతయ్య చెప్పారు. ఏం జరిగినా పట్టించుకొని మనిషి నేను ఆవేశపడినా మీ నాన్న మాత్రం వదిలేయమని నాకు సర్ది చెప్తారు. అలాంటి మనిషి ఎవరికి ఏమి చెప్పకుండా ఇలా కనిపించకపోవటం ఏంటో నాకు అర్థం కావడం లేదురా. అమ్మా నిన్నేమైనా బాలు అన్నయ్యతో గొడవ పడ్డం కానీ, శశి వదినతో ఏమైనా మాటలు పెరగడం కానీ ఏమైనా జరిగాయా అమ్మా? అలాంటిది ఏమీ లేదురా. లేదురా, నిన్నంతా నేను ఇంట్లోనే ఉన్నాను, ఏ గొడవ జరగలేదు. అయినా మీ అమ్మాయినే ఎప్పుడైనా వాడి మీద కోపంతో అరుస్తుందేమో కానీ మీ నాన్న అసలు గొడవ పడే మనిషే కాదురా. అదే తాతయ్య ప్రాబ్లం. ఎప్పుడూ శాంతంగా ఉండే మనిషికి ఒక్కసారి కోపం వచ్చిందంటే అది పీక్స్లో ఉంటుంది. ఎలాంటి శాంతమూర్తినైనా ఇరిటేట్ చేయడంలో శశి వదిన బాలు అన్నయ్యకి బాగా తెలుసు. లేదురా, నిన్న ఏ గొడవ జరగలేదు. అయినా ఏం జరిగినా నాకు చెప్పకుండా ఆయన ఎక్కడికి వెళ్ళరు. నాకెందుకో భయంగా ఉందిరా. తాతయ్య, ఆయనకేం కాదు కదా? లేదమ్మా, నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏం జరగదమ్మా. ఆ భగవంతుడు మంచి వాళ్ళని పరీక్షిస్తాడేమో గాని వాళ్ళకు అన్యాయం చేయడమ్మా. నువ్వు మీ ఆయన ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది మీకెందుకు అలా జరుగుతుంది తల్లి? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలమ్మా. నువ్వేం దిగులు పడకు. అమ్మా నువ్వేం దిగులు పడద్దమ్మా, నాన్నకేం కాదమ్మా. నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలుసుకునే బాధ్యత నాదమ్మా. శైలు పద. ఆదిత్య, ఏం జరగకుండా మీ డాడీ అలా ఎలా మిస్ అవుతారు? మీ అమ్మగారు ఏమైనా దాస్తున్నారంటావా? అమ్మెందుకు దాస్తుంది శైలు? నువ్వు ఆవేశపడతావేమోనని భయపడి. అలాంటిదేం ఉండదులే శైలు. అయినా ఇలాంటి సిచ్యుయేషన్లో ఎవరూ నిజాలు దాచరు. నాకెందుకో మీ అన్నయ్య వదిన మీదే అనుమానంగా ఉంది ఆదిత్య. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే ఉంటారు. శైలు ఒకసారి అటు చూడు.
మందు ఇంట్లో ఎప్పుడు ఇలా మందు తాగడం జరగదే. మరి ఇదేంటి ఆదిత్య? రాత్రి మందు తాగారు. ఇది ఖచ్చితంగా బాలు అన్నయ్య ఆ డీపీ గడి పని. హే, రాత్రి ఇక్కడ మందు ఎవరు కొట్టారు? మీ అన్నయ్య గారే తాగారండి. ఆ డీపీ గార్డు కూడా ఉన్నాడా? ఉన్నారండి, ఉన్నారు. అర్థమైంది శైలు. రాత్రి ఇక్కడ ఏదో ఇష్యూ అయింది. ఇంట్లో తాగడం నాన్నకి నచ్చదు.